రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ఢిల్లీలో హీరో రామ్ చరణ్ సందడి చేశారు. ఢిల్లీలో పెద్ది సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏపీ తెలంగాణ భవన్లో హీరో రామ్ చరణ్ సందడి చేశారు. రామ్ చరణ్తో పాటు డైరెక్టర్ బుచ్చిబాబు, డాన్స్ మాస్టర్ జానీ ఉన్నారు. ఏపీ భవన్ క్యాంటీన్లో ఇక పెద్ది సినిమా షూటింగ్ జరుగుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని చిత్ర బృందం తెలియజేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పెద్ది సినిమా షూటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించి ఏపీ భవన్కి సంబంధించిన క్వాంటీన్లో ఇక పెద్ది సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. సాయి, దాదాపు మనకు ఏదైతే పెద్ది సినిమా ఒక సెన్సేషనల్ మూవీ, దాదాపు ఒక సాంగ్ తోటే ఇప్పటికే దాదాపు 48 మిలియన్ల వ్యూస్, అంటే 24 గంటల్లో రికార్డు సృష్టించినటువంటి పెద్ది సినిమా దాదాపు ఢిల్లీలో 4 రోజుల నుంచి కూడా షూటింగ్ చేసుకుంటుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా నేనున్నటువంటి ప్లేస్ ఆంధ్రప్రదేశ్ భవన్ తెలంగాణ, ఏదైతే ఇక్కడ ఒక స్పెషల్గా ఒక క్యాంటీన్లో లంచ్ చేసేటటువంటి సందర్భం అనుకోవచ్చు, లోపలికి వచ్చేటటువంటి ఎంట్రీ సీన్ అనుకోవచ్చు. దీన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవన్ షూటింగ్ చేయడం అన్నది ఇక్కడ ఈ రోజు ఒక అంటే తెలుగు వాళ్లకు ఒక పెద్ద పండుగ అనుకోవచ్చు. దాదాపు నిన్నటి నుంచి కూడా ఏదైతే ఒక చిన్న అనౌన్స్మెంట్ చెప్పడంతో వేల మంది కూడా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ భవన్ కి రామ్ చరణ్ షూటింగ్ చూడడం కొరకు వచ్చారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే అంటే అభిమానులను కూడా కట్టడి చేయడం కూడా చాలా కష్టమైనటువంటి పని. కానీ మొత్తం మీద మాత్రం కొద్దిసేపటి క్రితము దాదాపు ఒక 10 నిమిషాల షూటింగ్ ఏదైతే ఉందో రావడము, వెంటనే క్యాంటీన్ లోకి వెళ్లేటటువంటి మూమెంట్ అనుకోవచ్చు, లోపలికి వచ్చేటటువంటి ఏదైతే మూమెంట్, తర్వాత క్యాంటీన్లోకి వెళ్ళేటటువంటి మూమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలంగాణ క్యాంటీన్ లో షూటింగ్ చేయడం జరిగింది. అయితే దాదాపు మనకు 5 రోజుల నుంచి ఏదైతే ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటిది రాష్ట్రపతి భవన్లో షూటింగ్ జరగడం అంటే కూడా చాలా కష్టము, పర్మిషన్స్ కూడా చాలా కష్టం. కానీ ఇది మనకు ఏదైతే ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలోనే ఈ షూటింగ్ జరగాలి, కానీ దాన్ని పోస్ట్ పోన్ చేసి మరి దాదాపు 5 రోజుల క్రితము ఢిల్లీలో ఏదైతే షూటింగ్ ప్లేసెస్ ఉందో కొన్ని స్పాట్లలో షూటింగ్ జరుగుతూ ఉంది. రాష్ట్రపతి భవన్లో 2 రోజుల క్రితం కూడా షూటింగ్ కంప్లీట్ అయింది. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ అంతా కూడా అభిమానులు షేర్ చేసుకున్నటువంటిది. కానీ ఇది ఒక స్పోర్ట్స్ కి సంబంధించినటువంటిది, పెద్ది సినిమా అన్నటువంటిది మాత్రము బయటకు వచ్చినటువంటి అంశము. దాదాపు ఇది ఒక ఆంధ్రప్రదేశ్ 1980లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది. పెద్ది సినిమా అన్నది మాత్రము అందుతున్నటువంటి సమాచారము. ముఖ్యంగా అంటే ఒక స్పోర్ట్స్ మెన్ తర్వాత రాష్ట్రపతికి ఇక్కడ ఢిల్లీకి రావడము, తర్వాత ఒక లెటర్ ఇచ్చేటటువంటి సన్నివేశాలనే ఇక్కడ రోడ్ల మీద తిరిగేటటువంటి సన్నివేశాలు, వీటన్నిటిని కూడా చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ దాదాపు అంటే రామ్ చరణ్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ లో దాదాపు 5 రోజులు, మరి రేపు కూడా ఒక ప్లేస్ లో షూటింగ్ ఉంది అన్నటువంటిది కూడా క్లియర్ గా సమాచారం కూడా అందుతూ ఉంది. దాదాపు 5 నుంచి 6 రోజుల షూటింగ్ తో మాత్రము పూర్తవుతుంది. అయితే పెద్ది సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ వచ్చే నెల 2026 మార్చి 27న ఆయన పుట్టినరోజు వేడుకగా, అంటే 41వ సంవత్సరం పుట్టినరోజు వేడుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మాత్రము అందుతున్నటువంటి సమాచారం ముఖ్యంగా చాలా వేగంగా. పెద్ది సినిమా షూటింగ్ ఎన్ని రోజులు ఉండబోతోంది మాక్సిమం ఢిల్లీలో? దాదాపు 5 రోజులు, దాదాపు 5 రోజులు అన్నటువంటిది సమాచారం ఉంది. ఇప్పటికే 4 రోజులు పూర్తయింది. రాష్ట్రపతి భవన్, తర్వాత ఇండియా గేట్, తర్వాత ఢిల్లీ కొన్ని వీధుల్లో తిరిగేటటువంటి ఆయన పేపర్స్ పట్టుకొని ఒక లేఖను అంటే ప్రధానికి రాష్ట్రపతికి ఇచ్చేటటువంటి ఏదైతే ఒక లేఖను పట్టుకొని వీధుల్లో తిరిగేటటువంటి సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికి సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ భవన్ కి రావడం అన్నది కూడా అంటే ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఒక తెలుగు సినిమా షూటింగ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన్ లో ఎప్పుడు కూడా జరగలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ రోజు షూటింగ్ జరగడం అన్నది కూడా ఇక్కడ తెలుగు అభిమానులకు, 2 తెలుగు రాష్ట్రాల అభిమానులకు మాత్రం ఒక్కసారిగా కూడా ఒక హీరో వచ్చారు చూడాలి రామ్ చరణ్ అన్నటువంటి అభిమానంతో కూడా వచ్చినటువంటి వాళ్ళు ఒకవైపు, మరొక వైపు ఇక్కడ అంటే దీనికి సెక్యూరిటీ అనుకోవచ్చు, సినిమా షూటింగ్ రేపు ఎక్కడ ఉంది అన్నటువంటిది కూడా ఇక్కడ సమాచారాన్ని తీసుకుని అక్కడ కూడా వెళ్ళేటటువంటిది కూడా అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. మొత్తం మీద పెద్ద సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన్ లో ఈ రోజు ఢిల్లీ వేదికగా జరిగినటువంటి సన్నివేశాలు. రైట్, థాంక్యూ కళా.